బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో వైసీపీ మూడో జాబితా విడుదల కానుంది. ఈసారి 22 నుంచి 25 మంది అభ్యర్థులు మార్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే జాబితాలో ఎంపీలు కూడా ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మూడో జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వైసీపీ నేతలు ఇందులో ఎన్ని మార్పులు జరుగుతాయోనని టెన్షన్ పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం లైవ్ లో. శివ, వైసీపీలో నెలకొన్న ఇప్పుడు టెన్షన్ వాతావరణం గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మూడో జాబితా విడుదల కాబోతోంది. ఈ జాబితాకు సంబంధించి దాదాపుగా 20 నుంచి 25 మంది అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో దాదాపుగా 3 నుంచి 5 వరకు కూడా పార్లమెంటు సభ్యుల పేర్లు ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఈరోజు మూడో జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పెడన, మైలవరం, అలాగే పెనమలూరు తదితర నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా గోపాలపురం, అలాగే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే నెల్లూరు జిల్లాకు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా హోంమంత్రి నియోజకవర్గం, హోంమంత్రి తానేటి వనిత కొవ్వూరుని కూడా ఆమెకు కూడా సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 1-2 మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి దాదాపుగా 5 జిల్లాలకు సంబంధించిన నేతలు రావడం జరిగింది. అలాగే 4 రీజనల్ కోఆర్డినేటర్లు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రావడం జరిగింది. అలాగే పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, బాపట్ల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా చేరుకున్నారు. పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి కైకా అనిల్ కుమార్, పేర్నే నాని, గుడివాడ కొడాలి నాని తదితరులు కూడా చేరుకున్నారు. ఆయనతో పాటుగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా చేరుకున్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం శాసనసభ్యులు చేరుకోవడం జరిగింది. అలాగే ఆ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి కూడా చేరుకున్నారు. వైవి సుబ్బారెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లా వరకు, ఇటువరకు అంటే రాయలసీమకు లేకుండా ఈ జిల్లాల వరకు ఈరోజు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 20 నుంచి 22 మంది అభ్యర్థులని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరొక దీంట్లో కొంతమంది పార్లమెంటు సభ్యులకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు అభ్యర్థుల మార్పులు చేర్పులతో కూడా అసమ్మతి రాగం పతాక స్థాయికి చేరుకుతున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ మాత్రం వీటన్నిటిని పట్టించుకోకుండా తమ అభిప్రాయాన్ని తాము ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఆయా రీజనల్ కోఆర్డినేటర్కి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్న మార్పులు చేర్పుల నుంచి కూడా నిన్న మొన్న ఈరోజు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. మరికొద్ది సేపట్లోనే రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వీరితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ మీడియా సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా మూడో జాబితాలో 20-25 మంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత మళ్ళీ సంక్రాంతి తర్వాత 4వ జాబితా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ, అయితే శివ, మనం చూసాం మొదటి 2 జాబితాలు విడుదలైనప్పుడు కూడా అప్పటిదాకా పొగిన నేతలందరూ కూడా అప్పుడు పార్టీ వీడటం కానీ అసంతృప్తిని వెళ్ళగక్కటం కానీ చేశారు. ఇప్పుడు ఈ మూడో లిస్టు తర్వాత కూడా అటువంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే మనం ప్రధానంగా చూసుకుంటే రాయలసీమ సంబంధించి నందికొట్కూరు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కసరత్తు జరుగుతూ ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చింతలపూడికి సంబంధించి కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి ఎమ్మెల్యే ఇప్పటికే అసంతృప్తి వెళ్ళగక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి కొంతమంది శాసనసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా పెనమలూరు శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరంతా కూడా ఖచ్చితంగా
అదేవిధంగా టికెట్లు గనక కేటాయించకపోతే తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని ఎక్కువ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే చాలామంది నేతలు ఒకవైపు ప్రభుత్వ పెద్దలతో పార్టీ అధిష్టానంతో సయోధ్య కుదురుతూ చర్చలు జరుపుకుంటూ మరొక వైపు పక్క పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా ఈరోజు విడుదల చేయబోతున్న ఈ జాబితాలో 6-7 సంబంధించి కూడా టికెట్లు నో వేకెన్సీ బోర్డు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగిలిన 10-12 మందికి కూడా స్థానచలనం అటు నుంచి ఇటు నుంచి అటు బదిలీల ప్రక్రియ అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొన్న 11 మందితో మొదటి జాబితా, 27 మందితో రెండో జాబితా, ఇప్పుడు మరొక 22-25 మందితో మూడో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటి 2 జాబితాల్లో 14 మందికి అంటే 14 మంది కొత్త వారికి ఇచ్చారు, పాత సిట్టింగులకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఈరోజు కూడా మరొక 6-7 కంటే దాదాపుగా 3 లిస్టులలో కలిపి 20-22 మందికి పూర్తి స్థాయిలో టికెట్ ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదటి జాబితా, రెండో జాబితా, మూడో జాబితా కలిపి 20-22 మంది అభ్యర్థులకి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే వారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఏదైతే కొంత న్యాయం చేసే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి ప్రభుత్వ పెద్దలైతే ధైర్యం చెప్తూ అలాగే ఓదార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎవరు కూడా వారు చెప్తున్న దాన్ని వినే పరిస్థితి కనిపించట్లేదు. ఏ యాంగిల్లో మీరు సర్వేలు పెట్టుకుంటున్నారో, ఏ యాంగిల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారో ఏమాత్రం కూడా స్పష్టత లేదు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వారైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి జాబితా, రెండో జాబితాలో తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు వెల్లుబిక్కిన నేపథ్యంలో మూడో జాబితాలో అంతకంటే రెట్టించిన స్థాయిలో ఆగ్రహాలు, అసంతృప్తులు పెళ్ళబుకే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేణుశ్రీ, అయితే ఈ జాబితాల ప్రకటన విషయంలో నేతలు పార్టీ వీడినా గానీ డోంట్ కేర్ అన్న ఒక విధానం కనిపిస్తుంది అధినేతలో. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఐపాక్ బృందానికి సంబంధించి కొన్ని నివేదికలు తెప్పించుకోవడం జరుగుతుంది. ఆ నివేదికల ఆధారంగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడ ఏ అభ్యర్థి అయితే గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది, అలాగే ప్రస్తుతం ఉన్న అభ్యర్థికి ఏ స్థాయిలో పర్సెంటేజ్ అంటే 30-50% వరకు ఏ స్టేజీలో పర్సెంటేజ్ లభిస్తూ ఉంది, 35% దాటినట్లయితే కనుక ఖచ్చితంగా అభ్యర్థిని మార్చట్లేదు, 30% లోపు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అభ్యర్థిని మార్చడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అతనిపై ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి ఫిర్యాదులు కానీ లేనట్లయితే ఖచ్చితంగా మరొక నియోజకవర్గానికి బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రికి సంబంధించి కూడా తాను ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకున్నానో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అలాగే గత సంవత్సర కాలంగా కూడా గడప గడప మన ప్రభుత్వ సమయంలో మీ పనితీరు మార్చుకోవాలి, మీ విధానాలు మార్చుకోవాలి, లేకపోతే టికెట్లు ఇవ్వడం కష్టమని చెప్పి చెప్తూనే ఉన్నాను. అయినప్పటికీ 6 నుంచి సంవత్సరం టైం ఇచ్చినా కానీ అభ్యర్థుల్లో వారి పనితీరు మార్చుకోకపోవడంతో తాను చేసేది ఏమీ లేదు. కానీ మీరంతా నా వెంటే ఉంటారు, కొత్త ప్రభుత్వంలో ఏదో రకంగా మీ అందరినీ అకామిడేట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయితే వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకవేళ అభ్యర్థులు ఉన్నా పోయినా పెద్దగా సీరియస్గా అయితే ఆ పార్టీ తీసుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ శివ.